ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, జిమ్ చెవలియస్ 33.5 సంవత్సరం ఆయనకు కూడా అర్థమవుతున్న ఎన్నోసార్లు మనం చూసాం. లోకమును కదిలించినట్టు ఒక అద్భుతమైన సినిమా స్పానిష్ యాక్టర్స్ చేస్తున్నారు. దాని డైరెక్టర్ మెల్ గిబ్సన్ యేసు ప్రభుని కొన్ని కోట్ల కొరకై లోకంలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ తీశారు. మీకు అందరికి తెలుసు, చూసింటారు, ఎన్నో మనం చూసింటాము. కానీ అక్కడ ఆయన యాక్టర్ చూడండి, ఎన్నో సినిమాలు చూశారు. ఒకప్పుడు కరుణామయుడు విజయ్ చందర్ గారు ఎంత అద్భుతమైన హిట్ అయింది. మన తెలుగు ప్రజలకు కరుణామయుడు అంటేనే యేసు ప్రభు కదా. ఏమో ఒకప్పుడు పాత వాళ్ళని అడగండి మీరు. 1970లో కరుణ కదిలింది దేవుడు లేదని అన్ని పాటలు మనం పాడుకుంటా ఉంటాం పాత వాళ్ళని. కానీ కరుణామయుడు తర్వాత మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే ఆ యాక్టర్ ఎట్లా ఉన్నాడు? అసలు యేసు ప్రభు లాగానే ఉన్నాడా లేదా? యేసు ప్రభు హైట్, పర్సనాలిటీ. మీరు కానీ కాలిఫోర్నియన్ యాక్టర్ జిమ్ చెవలియస్ ని మీరు చూస్తారైతే ఆయన వయసు కూడా 33 సంవత్సరమే. కాలిఫోర్నియన్ యాక్టర్, ఆయన హాలీవుడ్ యాక్టర్. నీవు పొందిన దెబ్బల చేత మాకేం కలిగింది? 1, 2, 3 కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఈయన యాక్టింగ్ భలే చేస్తున్నాడు. వావ్, డైరెక్టర్ మెచ్చుకుంటున్నారు, ప్రొడ్యూసర్ మెచ్చుకుంటున్నారు, స్పానిష్ యాక్టర్స్ కొడతా ఉన్నారు. ఆ లాఠీ తీసుకొని కొరడాలతో కొడతా ఉంటే ఈయన అయ్యో నాయనో బాబోయ్ 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 అంటున్నాడు. అబ్బా ఏం భలే యాక్టింగ్ చేస్తున్నావంటే 3వ దెబ్బ పడిన వెంటనే తన ఆర్టిఫిషియల్ స్కిన్ వేసింటారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కిన్ వేసింటారు. ఆ ఆర్టిఫిషియల్ స్కిన్ బయటికి అట్లే వచ్చి ఆ కొరడా దెబ్బలు ఏమైందంటే తన అసలైన సిసులైన దెబ్బ పడింది. అప్పుడు ఆయన అమ్మో వామో అన్నాడు, పడిపోయాడు, స్పృహ తగ్గి పడిపోయాడు. పడిపోయి దాదాపు 1-2 నెలల హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి ఆయనకంతా ఒకే ఆలోచన. గమనించండి యవనస్తులారు, ఆయనకంతా ఒకే ఆలోచన. తన డైరెక్టర్ని పిలిపించాడు. అప్పుడు ఆయన అన్నాడు, మెల్ గిబ్సన్ పిలిచి ఒకే మాట అడిగినాడు, మెల్, ఇస్ ఇట్ ట్రూ దట్ జీసస్ సఫర్డ్ సో మచ్? యేసుక్రీస్తు వారు ఇంత దెబ్బలు తిన్నాడా? నేను 1వ దెబ్బ, 2వ దెబ్బ, 3వ దెబ్బకే నేను తట్టుకోలేకపోయినానే. ఆ 3వ దెబ్బ ఏమైంది? ఆర్టిఫిషియల్ స్కిన్ పోయి ఒరిజినల్ స్కిన్ మీద దెబ్బ పడింది. అప్పుడు ఈయన తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయనకు ఒకే చింత, ఒకే ఆలోచన ఏమంటే, డిడ్ రియలీ జీసస్ సఫర్? 39 ఇనుప కొరడా దెబ్బల చేత తన వీపు నాగటి చారల వలె అమ్మా నీ కొరకు నా కొరకై ఆశీర్వాదపు లోయలో నేను ఉండేదానికి ఆయన ఉంచబడ్డాడు. అజ్ఞానంలోనికి వెళ్ళేదానికి కాదు, సారాయిగా ఇంకా ఉండేదానికి కాదు. నిన్ను చీకటిలో నుండి ఆయన వెలిగించాడు. ఏ నాదుడు కూడా నీ కొరకై మరణించలేదు. ఏ వ్యక్తి, ఏ దైవజనుడు, ఏ పాస్టర్, ఏ రెవరెండ్, ఏ పోపు, ఏ బిషప్, ఏ మానవుడు కూడా నీ కొరకు ఏం కాలేదు, ఏం చేయలేదు, సిగ్గు అవమానము నింద పొందలేదు. యేసు ప్రభు ఒక్కడే. బెరాక లోయలో ఆయనను ఆశీర్వదించడానికి వస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్నేహితుడా, జిమ్ చెవలియస్ అడిగింది ఒకటే, హాస్పిటల్ బెడ్ లో రక్షింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హాస్పిటల్ బెడ్ లో ఆయన రక్షింపబడ్డాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి, పర్వాలేదు. ఇక్కడ ఎవరు దేవదూతలు లేరని నాకు బాగా తెలుసు. మనం ఒప్పుకున్నంత మాత్రం మనం ఏం దేవదూతలు కాం కదా. ఓకే, మీరందరూ దేవదూతలు, నేను ఒక్కడే దుర్మార్గుడులే. సరే, మంచిదేలే, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. చూడండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఆయన హాస్పిటల్ బెడ్ లో రక్షింపబడ్డాడు. అనేకమైన ముస్లిమ్స్ రక్షింపబడ్డారు, స్పానిష్ యాక్టర్స్ రక్షింపబడ్డాడు, హేతువాది నాస్తికుడు రక్షింపబడ్డాడు. ఎందుకు తెలుసా? జిమ్ చెవలియస్ ఆ యేసు ప్రభుగా నటించిన యాక్టర్ ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమంటే, నేను కొన్ని కోట్ల కొలది డాలర్ కొరకు నేను ఒప్పందం చేసుకుని ఈ యొక్క యాక్టింగ్ చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఆయన సువార్త విన్నాడో, ఆ హాస్పిటల్ బెడ్ లో సువార్త వినిన తర్వాత ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను డబ్బు సరే, నాకు డబ్బులు ఇస్తావు, అది పక్కన సంగతి. కానీ ఇప్పుడు నా యేసయ్యను అస్సలుగా నేను వ్యక్తపరుచుకుంటాను. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ హాస్పిటల్ బెడ్ లో రక్షింపబడినట్టు ఆ కాలిఫోర్నియా యాక్టర్ ఏం తీర్మానం చేసుకున్నాడంటే, మెల్, ఇంకా మీద ఈ మూవీ గొప్పగా చేయబోతున్నాను, యేసు ప్రభులాగా అస్సలుగా మనం చేస్తామని ఆ హాస్పిటల్ బెడ్ లో తను తీసుకున్న తీర్మానము నేటి అనేకులు లోకస్తులు ఆ సినిమా చూసి ఎంతో మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నీవు పొందిన దెబ్బల చేత నాకేముంది? గాయం. అనేకుల జీవాలు, అనేకుల హృదయాలు స్వస్థత పొందుతూ వచ్చింది. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళ 4వ ఆశీర్వాదం,
ప్రభువైన యేసుక్రీస్తు తన మహాకృపను బట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను, యెషయా 53:5 మనకు తెలుసు, నీవు పొందిన దెబ్బలు, నీవు పొందిన గాయముల వలన ఆయన గాయపరచబడ్డారు. 39 ఇనుప కొరడా దెబ్బలు బెరాకా లోయలో ఆరాధిస్తున్నటి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఊరికే నా ప్రభు నీ కొరకు ఇంత శ్రమ పడ్డాడు, ఊరికే ఆయన నీ కొరకు ఇన్ని శ్రమ పడ్డాడు, ఊరికేనా నీ కొరకు ఇంత శ్రమలు పడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో చేతులలో శీలలతో కొట్టబడ్డారు. తన వీపంతా కూడా ఒక భూమి వలె, ఒక బీడు వలె, ఒక పొలం వలె దున్నబడింది. అవమానము నిందలు పొందుతూ వచ్చినాడు. యెరూషలేము వీధులలో వెలివేయబడుతూ వచ్చినాడు. కడుగుదులు కొట్టారు, ముఖం మీద కొట్టినారు. ఎందుకు? ఆయన తన మహాకృపను, మీరు ప్రభువైన యేసు క్రీస్తు కృపను, దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. ఆ కృపను గురించి ధ్యానించడానికి మనం దేవుని ఆలయంలో ఈ ఉదయ కాలం వచ్చినాం. చివరికి ఆఖరిగా 5వ బ్లెస్సింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండు చదివి మనం ప్రభును ఆరాధిస్తాం. చదువుమా. ఏ